సికింద్రాబాద్ బోలక్పూర్ లో శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు టి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి పురస్కరించుకొని దేవాలయంలో స్వామివారికి ఉదయం నుండి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామిని దర్శించుకున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ మెంబర్స్ మారుతి, వైస్ ప్రెసిడెంట్ ఎంఆర్ రాంబాబు, నాగి, శివన్న, మల్లేష్, డి రవి, నాగేశ్వరరావు మరియు ఆలయ అర్చకులు బి రామాచారి, వాసు పంతులు, ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు మన భోలక్పూర్లో స్వయంభూ వెలిసినటువంటి శ్రీ రామభక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ విజయోత్సవం చిన్న జయంతి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. అందులో భాగంగా తెల్లవారుజాము 5 గంటలకు మహాపంచామృతాభిషేకము, దాని తర్వాత శరీర అలంకరణార్థం సింధూర పూజ, ఆకు పూజలు కూడా నిర్వహించబడ్డాయి. ప్రసాద వితరణలో భాగంగా స్వామికి వడమాల, రోడ్డు ప్రసాదము, మిగతా ప్రసాదం కూడా కైంకర్యం చేయబడ్డాయి. అదేమంటే ఈ యొక్క భోలక్పూర్ స్వయంభూ ఆంజనేయ స్వామి దేవాలయానికి ప్రత్యేక విశిష్టత ఉంది. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితటి పురాతన దేవాలయము. ఈ మధ్యలో దీన్ని పునరావృతం చేసి మా ప్రధాన అర్చకుడి శ్రీ బీడ్పూర్ రామాచార్యుడు గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా ఈ యొక్క హనుమాన్ జయంతి ఉత్సవాలు విశేషంగా నిర్వహించబడుతున్నాయి. ప్రతిరోజు మాసార్చండు సంకట చతుర్థి సందర్భంగా ఆ వినాయకుడికి అభిషేకాలు. ఉన్న వారం క్రితం కూడా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించబడింది. ఆ వైభవం తర్వాత, కళ్యాణం తర్వాత భక్తులందరికీ అన్నప్రసాద వితరణ కూడా నిర్వహించబడింది. అందులో ఈరోజు కూడా శ్రీ ఆంజనేయ స్వామి జన్మదినం సందర్భంగా మధ్యాహ్నం 12:30కు ఎంతో కోలాహలంగా ఈ యొక్క అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క విశేషం అంటే ఈ యొక్క స్వయంభూ ఆంజనేయ స్వామి కోరుకున్న కోరికలను తీరుస్తాడు. మరియు సంతానం లేని వారికి కూడా సంతానం ప్రాప్తి. హనుమాన్ టెంపుల్ తానీషా పీరియడ్ నాటిది. ఇక్కడ చాలా పవర్ గల టెంపుల్. ఎంతోమంది భక్తులు వచ్చేసి ఇక్కడ చాలా మొక్కుకున్న కోరికలన్నీ తీరుతాయి. కాబట్టి ఈ ఏడాదికి ఒకసారి అన్నదాన కార్యక్రమము 4000 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తాము. భక్తులు మొత్తం పెద్ద ఎత్తున వచ్చేసి ఇక్కడ చాలా మంచిగా అవుతుంది ప్రోగ్రాము. శ్రీరామనవమి ప్రతి ఒక్కటి కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈరోజు సాయంత్రం కూడా రథయాత్ర జరుగుతుంది భోలక్పూర్లో. మా సొసైటీ సభ్యులంతా సహకారంతో ఈ టెంపుల్ చాలా డెవలప్మెంట్ అయింది. మా ప్రెసిడెంట్ తలసాని శ్రీనివాస్ యాదవ్, మా అడ్వైజర్ శివన్న, మారుతి, నాగి, రవి, వీళ్ళందరూ ఎంతో, మల్లేష్, మళ్ళీ కమిటీ మెంబర్స్ అందరు కలిసి ఎంతో కృషి చేస్తే మాకు ఇంత మంచి డెవలప్మెంట్ చేశారు. మా ఎక్స్ మినిస్టర్ అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మాకెంతో ఆయన హెల్ప్తోటి వీడి వరకు వచ్చినాము. కాబట్టి ఇంకా ఈరోజు కూడా మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చేసి బండలు గిట అన్నీ చేపిస్తానని చెప్పిపోయిండు. వారికి మీ ద్వారా మేము అందరం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇంకెవరైనా భక్తులు ఉంటే ఇక్కడ వచ్చి గుడిలో కొన్ని వర్కులు చేయించాలని కోరుతున్నాము. ఇక్కడ అనుకున్న పనులన్నీ తీరుతాయి. విగ్రహం కూడా 41 ఫీటు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కట్టించినాం టెంపుల్లో. చాలా బ్రహ్మాండంగా పూజలు జరుగుతాయి. ఇది టెంపుల్ చాలా సంవత్సరాల నుంచి ప్రాముఖ్యత కలది. మేము చిన్నప్పటి నుండి ఈ టెంపుల్కి వస్తాము. అనుకున్నది కోరికలు కరెక్ట్గా అవుతాయి. ఈ చాలామంది భక్తులు చాలా వస్తారు. చాలా డెవలప్ అయ్యింది. ఇట్లా చిన్నగా ఉండే ఫస్ట్ చాలా డెవలప్ అయ్యింది. అందరు దేవుళ్ళు కొలువై ఉన్నారు దాంట్లో. సాయిబాబా, గణపతి దేవుడు, మళ్ళీ శివుడు, వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రత్యేకత ఏంటంటే హనుమాన్ నవగ్రహాలు. ప్రత్యేకత ఏంటంటే హనుమాన్ టెంపుల్ చాలా ఫేమస్ గల భోలక్పూర్ని బాగా కాపాడుతుంటాడు.